వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మనం చాలా చిన్న ప్రాబ్లమ్ అనుకుంటాం. సో, ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు చాలా బాధపడాల్సిందొస్తుంది. అంటే మన గట్ హెల్త్‌ని మనం కాపాడుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో, ఈ ప్రాబ్లమ్‌కి ఒక చక్కటి హోమ్ రెమెడీ ఉంది. ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. ఈ రెమెడీని నేను ఈరోజు మీకోసం నేను చెప్తాను అంటున్నారు బీహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. ఈ విషయాలన్నీ సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చాలామంది సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ చాలా చిన్న ప్రాబ్లమ్ అని చెప్పేసి మెడికల్ షాప్‌కెళ్ళి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటా ఉంటారు. సో, అది కంటిన్యూ చేస్తే అలాగే గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడల్లా టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే కంటిన్యూగా చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతది. మన గట్ హెల్త్‌ని మనమే ఏమంటారు చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. సో, ఇలా కాకుండా ఒక మంచి హోమ్ రెమెడీ మన ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీని మనం యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు కదా సార్! అదేంటి సార్? ఇప్పుడు మహారాష్ట్రలో చంద్రపూర్ అనేసి ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఓకే సార్. అక్కడి నుంచి మన దగ్గర పేషెంట్ వచ్చిండ్రనమాట. ఓకే సార్. అయితే ఈ పేషెంట్ ఏమో ఫీమేల్ పేషెంట్ ఉండే. ఓకే. వాళ్ళ హస్బెండ్‌కి మన గురించి ఎవరో చెప్తే అంత దూరం నుంచి వచ్చిండ్రు. హ్మ్. అయితే ఏమైందంటే ఈ పేషెంట్‌కి హయాటస్ హెర్నియా అనేసి ఒక డెవలప్ అయింది. ఒక ఓకే సార్. కండిషన్ అది. ఓకే. ఇది సర్జికల్ కండిషన్. ఓకే. వితౌట్ సర్జరీ అసలు సాల్వ్ అవ్వదు అంటారు. ఓకే. అయితే ఏమైతదంటే మన కడుపు ఎక్కడుంటది మీరు చెప్పండి? మన స్టమక్ ఇక్కడ ఉంటది సార్. మనమందరం ఇక్కడుంటదనుకుంటాం. యెస్. కానీ ఇక్కడ అథ్రీలుంటాయి. అంటే ఓకే. ఇవి ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఓకే. మన స్టమకొచ్చేసి ఇక్కడుంటది. ఓకే. మన స్టమక్ ఇంతే ఉంటది సైజ్. ఓకే సార్. అయితే ఈ స్టమక్ ఎక్కడైతే ఉంటది గదా! దాని పైన ఒక మజిల్ ఉంటది. ఓకే. ఆ మజిల్‌ని డయాఫ్రామ్ అంటారు. ఈ హైయాటస్ హెర్నియా అంటే ఏందంటే ఇప్పుడు మనం తింటాం గదా! కడుపు లోపటికి పోతది గదా! ఆ డయాఫ్రామ్ మసిల్ రిలాక్స్ అయితది. ఓకే సార్. రిలాక్స్ అయితే ఫుడ్ ఏమో కడుపులో పోతది. ఓకే. మనం తినడం ఆపేస్తే క్లోజ్ చేసేస్తది కడుపుని. ఓకే సార్. కానీ ఒక్కొక్కసారి కడుపుది కొంచెం పార్ట్ పైకొచ్చేస్తది డయాఫ్రామ్ పైకి. ఓకే. పైకొచ్చేసినాక అది బంద్ గాదు గదా! యెస్. ఇంకా మనం తిన్న తర్వాత ఏమైతది? మొత్తం యాసిడ్‌లు ప్రొడ్యూస్ అయితాయి. యెస్. యాసిడ్‌లు ప్రొడ్యూస్ అయ్యి ఫుడ్‌ని డైజెషన్ చేస్తాయన్నమాట. ఓకే సార్. సో, యాసిడ్ ఫ్యూమ్‌లుంటాయి గదా! ఇప్పుడు యాసిడ్ ఉంటది. యెస్. అవి ఇట్లా బాత్రూమ్‌లో ఏస్తే పొగలొస్తాయి దాంట్ల. ఓకే సార్. సో, అట్లా ఆ పొగలేంది అయితాయి పైకొస్తాయి. ఓకే. పైకొచ్చి ఛాతీలో మంట, యెస్. చేతులు లాగడం, ఓకే. కడుపు మంట, మళ్ళీ గొంతులో గూడా ఖర్ 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 అని సౌండొస్తది. ఓకే. ఫారింజైటిస్ డెవలప్ అయితది వాళ్ళకి. ఇవన్నీ కండిషన్‌లయితాయి. ఓకే సార్. అయితే పేషెంట్‌కి ఆకలయ్యే ముందు తినకపోతే ఓకే. ఫుల్ మంట. ఓకే సార్. ఫుల్ మంట అయ్యి అసలు తట్టుకోలేకపోతుండే. ఓకే. అయితే ఆకలయ్యే ముందే టైంకి తినడం అవన్నీ స్టార్ట్ చేషిండ్రు. కానీ అంతకుముందు ఏం జేషిండ్రంటే, ఈ పేషెంట్‌కి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ గూడా ఉంది. ఓకే సార్. మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్‌కి పెయిన్ కిల్లర్‌లు వాడిండ్రు. ఇప్పుడు మీరు జెప్పిండ్రు గదా! యెస్ సార్. మెడికల్ షాప్ పోయి కొనేసి వాడుతుండే అనేసి. యెస్ సార్. ఇట్లా బఠానీల్లాగా పెయిన్ కిల్లర్‌లు తిన్నారు. ఓకే. డైలీకొక పెయిన్ కిల్లర్. అట్లా తిని అసిడిటీ బాగా ఎక్కువైపోయింది. ఓకే సార్. గ్యాస్ట్రైటిస్ వచ్చేసింది. ఓకే. అండ్ అదే గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రైటిస్ అంటే ఛాతీలో మంటలు రావడం, ఇవన్నీ కడుపులో మంటలు రావడం, ఓకే. ఇవన్నీ ఉబ్బిపోతదనమాట కడుపు. ఏదైతే స్టమక్ ఉంటది గదా! మనకున్న ఇంత చిన్న కడుపు గూడా ఉబ్బుతది. ఉబ్బుతది. ఓకే. ఉబ్బిపోతది. ఉబ్బిపోయేమో హైయాటస్ హెర్నియా కండిషన్ గూడా అయింది. ఇప్పుడు దాంతోటి ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మన దగ్గర వచ్చిండ్రు. అయితే మనం చెప్పినాం, "అమ్మ మీరు డైలీ పెయిన్ కిల్లర్ యేసుకుంటున్నారు. అట్లా యేసుకోవద్దు. ఓకే. మళ్ళా నొప్పి ఎట్లా తట్టుకోవాలి" అని అన్నారు. ఓకే. "మనం హోమియోపతి మందులు ఇస్తామమ్మా దానికి మీకు నొప్పి ఉండదు" అని అన్నాను. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఈ హైయాటస్ హెర్నియాకి గూడా ఆపరేషన్ జేస్తారంటున్నారు. ఏం జేయాలంటే, ఓకే. ఏం ఆపరేషన్ జేపియకండి. ఓకే. మనం హోమియోపతి తోటి దాన్ని రివర్స్ చేద్దాము. ఆపరేషన్ తోటే కుదురుతది అని వాళ్ళు జెప్పిండ్రంటే మనం చెప్పినాము. హోమియోపతి యేసుకోండమ్మా. మీరు 2 నెలలు యేసుకుంటేనే మీకు తెలుస్తదనేసి. ఓకే. అయితే ఇప్పుడు ఎప్పుడు పేషెంట్ పండుకుంటే మంట, నొప్పి. ఓకే. అయితే లేచి కూసోవాలి. ఎక్కిళ్ళొస్తున్నాయి. ఇట్లా వేడి గాలి ఒస్తుంది ఓకే సార్. లోపటి నుంచి. ఓకే. మనం మందులు ఇచ్చినాము. మందులిచ్చినంక వారం రోజుల్లో ఏ ప్రాబ్లమ్ అయితే ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి ఉండే ఓకే. వారం రోజుల్లో సింప్టమ్‌లు ఎళ్ళిపోయినాయి. ఓకే సార్. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హైయాటస్ హెర్నియా గూడా తగ్గిపోయింది. అంటే ఈ మంటలు అంటే, ఈ మంటలు ఇట్లాంటివన్నీ ఆ సింప్టమ్స్ తగ్గిపోయినాయి ఫస్ట్ తగ్గిపోయినాయి. 1 వీక్‌ల. రోజుల్లో తగ్గిపోయినాయి. ఓకే సార్. హైయాటస్ హెర్నియా ఏదైతే కండిషన్ ఉంది ఇప్పుడు అది గూడా సాల్వ్ అవ్వాలి గదా! సర్జరీ లేకుండా. ఓహ్! యెస్ సార్. అది అవ్వడానికి కొన్ని నెలలు పట్టినాయి. అయితే ఈ యాసిడిటీ ప్రాబ్లము, పెయిన్ కిల్లర్‌లు ఏసుకోవడం వల్ల గూడా అయితది. ఛాతీలో మంటలు, పెయిన్ కిల్లర్ ఏసుకోవడం వల్ల గూడా అయితది. అసిడిటీ అయితది. గ్యాస్ట్రైటిస్ అయితది. మళ్ళా మెల్లమెల్లగా అల్సర్‌లు అయితాయి. యెస్ సార్. సో, ఇవన్నిటికి
పెయిన్ కిల్లర్ ఏమో ఒక పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే సో, సార్. అందుకే పెయిన్ కిల్లర్‌లు వాడొద్దు. మళ్ళా ఆ తర్వాత ఆ పేషెంట్‌కి మనం మోకాలు నొప్పులకు గూడా ట్రీట్మెంట్ ఇచ్చి అది గూడా సాల్వ్ చేసినాం మొత్తం. ఓకే సార్. సో, అట్లా పెయిన్ కిల్లర్‌లు ఎంత ఎక్కువ వాడితే అంత ప్రాబ్లమ్ అయితది. ఓకే. సో, వాడొద్దు అన్నమాట. సార్ నిజంగా అంటే ఆ పెయిన్ కిల్లర్ వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతదా? ఏ టాబ్లెట్ ఉన్నా దాంట్లో కెమికల్స్ ఉంటాయి గదా! ఓకే. సో, ఆ కెమికల్స్ వల్ల మన బాడీకి ఏదో హాని అయితది గదా! ఇది ఒక హాని అన్నమాట. ఓకే. అయితే మనం చెప్పినాము మటన్, చికెన్ ఫుల్ తింటుండే పేషెంట్. ఓకే. వారంలో 5 సార్లు ఓకే. తింటుండే. సో, అది గూడా జర తక్కువ జేయండమ్మా. ఎందుకంటే ఈజీగా డైజెస్టివ్ అయిన ఐటెమ్స్ మనం తీసుకోవాలి ఓకే. ఇటువంటి టైంలో. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటే ఏమైతది? గట్ హెల్త్ ఓవరాల్‌గా పాడైతది. ఓకే. కాన్‌స్టిపేషన్ అయితది. మలబద్ధకం యెస్. అదైతది. మళ్ళా మోషన్ పాస్ జేయడానికి ప్రాబ్లమ్ అయితుండే ఈ పేషెంట్‌కి. పైల్స్ లాగా అయిపోయిండే మొత్తం. సో, అవన్నీ సాల్వ్ అయితాయి హోమియోపతి తోటి. ఓకే. సో, దయచేసి ఇట్లా గోళీలు మెడికల్ షాప్ పోయి మోకాలు నొప్పులకు మందివ్వు, మెడ నొప్పికి మందివ్వు, తలనొప్పికి మందివ్వు అనేసి కొనుక్కొని ఏసుకోకండి. మీరు ఫిజిషియన్ దగ్గరెళ్లి తీసుకోండి. వాళ్ళు ఆలోచించి మీకు డోసేజ్ గూడా చెప్తారు. మీకు సెట్ అయ్యే మందులు గూడా ఇస్తారు. ఓకే సార్. ఓవర్ ద కౌంటర్ కొనకండి. నిజంగా సార్ చాలా చక్కగా వివరించారు ఆ విషయాన్నయితే. షూర్‌గా అంటే చాలామంది వాళ్ళంతకు వాళ్ళు వెళ్లి ఇలా తెచ్చుకునే వాళ్ళకి ఈరోజైతే మీరు అసలుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో గూడా జెప్పారు. సార్ మీరు అంటే హోమియోపతి మెడిసిన్స్‌తో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా పేషెంట్‌లకి సజెస్ట్ చేస్తారు. షూర్‌గా మీరు చెప్పినట్టు పాటిస్తేనే పూర్తిగా రివర్స్ అవుతది అని జెప్పేసి గూడా నేను విన్నాను సార్. సో, అంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్‌కి మీరు ఎలాంటి హోమ్ రెమెడీ పేషెంట్‌లకి సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ పేషెంట్‌కి నేను సజెస్ట్ చేసిన మందు మీరు వింటే అబ్బా! ఇట్లా గూడా హోమ్ రెమెడీ ఉంటదా అనేసి అంటారు. ఓకే సార్. కొంచెం జీలకర్ర పౌడర్, సొంపు పౌడర్ ఓకే. ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. నూనె ఎయొద్దు, తేనె ఎయొద్దు, ఏమి ఎయొద్దు. ఓన్లీ జస్ట్ డ్రై ఫ్లేమ్ రోస్ట్, పైన డ్రై మనం డ్రై రోస్ట్ జేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే. మళ్ళీ పెరుగు ఉంటది గదా! యెస్. ఆవు పెరుగు తీసుకోవాలి. దాంట్లో కలుపుకోవాలి. మీరు డైలీ మీల్ తిన్నప్పుడు మీ మీల్ ఎండ్ అయ్యే ముందు ఒక 3, 4 ముద్దలు ఇది తినాలి. ఓకే సార్. మనం జనరల్లీ పెరుగుతోటి కలిపేసి తినేస్తాం. ఎట్లా తింటాను. కానీ దాంట్లో సొంపు ఇంకా జీలకర్ర జీలకర్ర. పౌడర్ యెస్. ఏసుకోండి. డ్రై రోస్ట్ చేసి కర్డ్ రైస్‌లో కలుపుకొని తినండి. ఓకే. పెరుగు, జీలకర్ర పౌడర్, సొంపు సోంపు పౌడర్. పౌడర్. ఇవి తింటే ఏమైతది? నేనది చెప్తాను. ఓకే. ఇవి తింటే ఏమైతదంటే ఇది ప్రోబయోటిక్ రిచ్. ఓకే. అంటే ఏంది? మన డైజెషన్, మన గట్ హెల్త్, మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సబ్సైడ్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడతది. ఓకే సార్. ఓకే. సో, డైలీ ఎండింగ్ మీల్‌లో ఇది తీసుకోవాలి. ఓకే. మళ్ళీ కడుపు నిండా తినొద్దు. ఓకే. కడుపు నిండా తింటే గూడా మనం ఎక్కువ బర్డెన్ ఏస్తున్నాం మన డైజెస్టివ్ ట్రాక్ట్ మీద. ఓకే. అది గూడా జేయొద్దు. అండ్ దీంట్లో సొంపులో, జీలకర్ర పౌడర్‌లో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి? యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఓకే. ఇప్పుడు కడుపు ఉబ్బింది గదా! యెస్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి అందరికి చాలా మందికి కడుపు ఉబ్బుతది. యెస్. సో, ఆ ఉబ్బుడు తగ్గించడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లో హెల్ప్ చేస్తది. ఓకే. మళ్ళీ ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్‌కి ఇదెందుకు ఇచ్చినాము? కడుపు వల్ల మంట, ఛాతీలో నొప్పి. యెస్. అందరు హార్ట్ ప్రాబ్లమ్ అనుకుంటారు. యెస్. అది గూడా సబ్సైడ్ అయితది కొంచెం. ఓకే. మోకాలు నొప్పులు గూడా ఉండే. ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మోకాలు నొప్పులు గూడా సబ్సైడ్ జేయడానికి హెల్ప్ చేస్తది. ఓకే సార్. ప్లస్ దీంట్లో ఫైబర్ కంటెంట్ గూడా ఎక్కువుంటది. ఇప్పుడు అందరికి ఒక డౌట్ వస్తది. ఎంత ఏసుకోవాలి? హాఫ్ స్పూన్ ఏసుకోవాలా? యెస్ సార్. కరెక్ట్. నా నెక్స్ట్ డౌట్ అయితే అదే. ఒక 2, 3 స్పూన్‌లేసుకోండి. ఓకే. కొంచెం టేస్ట్ గూడా మారతది. కానీ బావుంటది టేస్ట్. ఓకే సార్. తీసుకోండి. అయితే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్, మళ్ళీ గట్ హెల్త్ కూడా మంచిగా అయితది. మలబద్ధకం ఉంది, పైల్స్ ఉంది అంటే మోషన్ గూడా ఫ్రీ రావడానికి హెల్ప్ చేస్తదనమాట. ఓకే సార్. సో, ఇది హోమ్ రెమెడీ. సార్ హోమియోపతి మెడిసిన్‌లో అంటే ప్రతి పర్సన్‌కి హోమియోపతి మెడిసిన్ అంటే వాళ్ళ సింప్టమ్స్‌ని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ప్రతీదీ అంటే వాళ్ళని బట్టి మారుతది అని జెప్పేసి అంటారు. ఓవరాల్‌గా కొంతమంది పేషెంట్లు ఉంటారు సార్. ఓవరాల్‌గా హోమియోపతి మెడిసిన్ మేము తీసుకోవాలి. బయట మెడికల్ షాప్‌లోకెళ్ళి తీసుకోవాలి అని జెప్పేసి కొంతమంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఈ గ్యాస్ ప్రాబ్లమ్‌కి మీరు ఎలాంటి మెడిసిన్ సజెస్ట్ చేస్తారు హోమియోపతిలో? అయితే ఇప్పుడు పేషెంట్‌కి ఓన్లీ ఒక వారం రోజులు, 10 రోజులు అయితుంది. ఛాతీలో కొద్దిగా మంటలొస్తున్నాయి. జర డైజెషన్ సరిగా అయితలేదు. జీర్ణం సరిగా అయితలేదు. వాళ్ళు ఏం జేయాలంటే నక్స్ వామికా అనేసి ఒక మెడిసిన్ ఉంటది. ఓకే. నక్స్ వామికా ఓకే. ఇది ప్లాంట్స్ నుంచి వస్తది మనకు. ఓకే. అండ్ డైల్యూటెడ్ ఫార్మ్‌లో ఉంటది. ఓకే. దీంట్లో ఓన్లీ మనకు వాళ్ళ సింప్టమ్స్ తగ్గే బట్టి అది ప్రిపేర్ అయ్యి ఉంటది. ఓకే. అది 1 mg పొటెన్సీలో తీసుకోవాలి. ఓకే. డైలీ బెడ్ టైమ్‌కి ముందు ఓకే. తీసుకొని పడుకోవాలి.
ఓకే. వాళ్ళకు రిలీఫ్ వస్తది. ఒకవేళ ప్రాబ్లమ్ పెద్దది అంటే వాళ్ళు మనకు కన్సల్ట్ చేయొచ్చు. ఇది ఓకే. ఓన్లీ రిలీఫ్‌కి మాత్రమే. రోగ మొత్తం రోగం తగ్గిపోదు. రిలీఫ్ ఉంటది వాళ్ళకు. జర ఓకే. నమ్మకం వస్తది. దాని ఓకే. తర్వాత మనకు కలవచ్చు. ఓకే సార్. ష్యూర్. కంపల్సరీ మీరు చెప్పినట్టు ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కలిసి ష్యూర్‌గా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి మీ హోమియోపతి మెడిసిన్ తీసుకుంటూ రెమెడీ ఏదో మీరు చెప్పారు కదా సార్. ఆ రెమెడీని పాటిస్తూ ష్యూర్‌గా వాళ్ళు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని ఆశిద్దాం సార్. ఇంకోటి నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏంటంటే మీరు నైట్ మనం పడుకునే ముందు మీరు నక్స్వామిక చెప్పారు కదా! నక్స్వామిక డ్రాప్స్ 2 డ్రాప్సో, 5 డ్రాప్సో చెప్పారు. 5 డ్రాప్స్. నక్స్వామిక 5 డ్రాప్స్ చెప్పారు. సో, ఇది వేసుకున్నా అంటే మన బెడ్ టైమ్ అని జెప్పేసి అంటున్నారు. కొంతమంది రాత్రి బెడ్ టైమ్ అంటే వాళ్ళకి 12 గూడా ఉంటది బెడ్ టైమ్. 1 గూడా పడుకుంటారు నైట్. అసలు ఏ టైమ్‌లో పడుకోవాలి? ఏ టైంలో పడుకోవాలంటే, మీ ఇష్టం ఎప్పుడైనా పడుకోండి. కానీ నైటే పడుకోండి. కొందరికి మధ్యాహ్నం పడుకునే అలవాటుంటది. ఓకే. అది గూడా జేయొద్దు. ఓకే. నైట్ పడుకోవాలి. 7 అవర్స్ టు 8 అవర్స్ మినిమమ్ నిద్ర తీసుకోవాలి. ఓకే. మీరు 12కి పడుకుంటున్నారంటే కౌంట్ జేసుకోండి 7 అవర్స్ ఎప్పటికైతది. ఓకే. మీరు 10కి పడుకుంటున్నారంటే 7 అవర్స్, 8 అవర్స్ ఎప్పుడైతదో కౌంట్ జేసుకోండి. ఓకే. అట్లా పడుకోండి. నిజంగా సార్. ఈరోజు మన ప్రేక్షకులకు చాలా వివరంగా జెప్పారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. షూర్‌గా మీరు చెప్పినట్టు పాటిస్తూ వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. అట్ ద సేమ్ టైమ్ చూసారు గదండీ మీరు గూడా ఇన్ కేస్ క్రానిక్‌గా ఉంటే మీకు ఈ గ్యాస్ ప్రాబ్లమ్ కింద సార్ నంబర్ స్క్రోల్ అవుతుంది. మీరు సార్‌కి కాల్ చేసేసి సార్‌ని కలిసి కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. సార్ ఈరోజు మన ప్రేక్షకులకు ఇంత మంచి వివరణ ఇచ్చారు. థాంక్ యూ సార్.